అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మనకి 28 మే 2024 గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటి అంటే టెంపుల్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర గణపురం విలేజ్లో ఈ వెపన్స్ దొరికాయి. గుడి పూజారి అయినటువంటి తోటకూరి పెద్ద వెంకటయ్య మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సైంటిఫిక్ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి క్లూస్ లభ్యం చేసుకుని ఈ వెపన్స్ ఎవరివి అని తెలుసుకుని వాళ్ళని కస్టడీలోకి తీసుకుని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. సో తోటకూరి శేఖర్ అనేటటువంటి వ్యక్తి 40 years. హీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ గణపురం విలేజ్, పిఏపల్లి మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇతనికి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉంది. 2005లో ఒక రైటింగ్ కేస్ అండ్ 302 మర్డర్ కేస్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసులో కూడా ఇతను ఉన్నారు. ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉంది ఈ కేసులో గుడిపల్లి పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా 2013లో 266 క్రైమ్ నెంబర్ 266/2013 అండర్ సెక్షన్స్ 25(1)(b)(a) ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ హాలియా పిఎస్, దీంట్లో కూడా ఇతను అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతను జైల్లో ఉన్న సందర్భంలో A2 మాచర్ల శ్రీనివాస్, మహబూబాబాద్ నివాసి, ఇతనితో పరిచయం అయింది. గుంటుకు రమేష్, ఇతనితో పరిచయం అయింది అతనికి జైల్లో ఉన్నప్పుడు. మహబూబాబాద్ జిల్లా వాసి అతని ఫ్రెండ్స్ అయినటువంటి A2 అండ్ A4 మాచర్ల శ్రీనివాస్, మారేపాక లక్ష్మీనారాయణ, వీళ్ళ ముగ్గురి సహకారంతో ఈ A1 తోటకూరి శేఖర్ ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడున్నటువంటి జీకే వీధి, విశాఖపట్నం జిల్లా, అక్కడ ఈ వెపన్స్ని 25,000కి ఈచ్ వెపన్, సింగిల్ బోర్ బ్యారెల్ లోడింగ్ వెపన్స్ ఇవి తీసుకురావడం జరిగింది. ఒక 3-4 నెలల క్రితం ఇవి తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని, వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు నక్సల్స్లో, ఇతను ఫైనాన్షియల్లీ చాలా డిఫికల్టీస్లో ఉన్న సందర్భంలో నక్సల్స్తో టైఅప్ అవి కొంచెం ఏదో మనీ చేసుకుందామని ట్రై చేయడానికి ఆలోచించగా ఇతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో A2, A3, A4 వీళ్ళు అతను కలిసికట్టుగా మళ్ళీ ఏమైనా ఆలోచించారు అంటే ఈ విధంగా వెపన్స్ మన దగ్గర ఉంటే మనం నక్సల్స్ అని చెప్పి, ఫేక్ నక్సల్స్ బేసిక్లీ మన ఏరియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఈ విలేజ్ సరౌండింగ్స్లో కొంచెం డబ్బున్నవారు, వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాము అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఈ వెపన్స్ని అక్వైర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ వెపన్స్ క్యారీ చేస్తుండడం చాలా డిఫికల్ట్ అయ్యి చాలా పెద్దగా ఉంది, తొందరగా ఎక్స్పోజ్ అయిపోతాము, పోలీస్ నోటీస్లోకి వస్తుందని భయపడి ఈ వెపన్స్కి బదులు షార్ట్ వెపన్స్ తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ షార్ట్ వెపన్స్ కూడా 50,000 ఇతను డబ్బు ఇవ్వడం జరిగింది సేమ్ జీకేవి దగ్గర. బట్ అది సక్సెస్ అవ్వలేదు. అంతలోపల ఈ వెపన్స్ ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి గుడిలో దాచిపెట్టడం జరిగింది. తన పొజిషన్లో ఉండకుండా అతను జాగ్రత్త పడ్డాడు. బట్ మనకి దొరికిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో ఇతన్ని తీసుకొచ్చి తర్వాత ఇతని ఫ్రెండ్స్ అయినటువంటి A2, A3, A4ని కూడా తీసుకొచ్చి అందరినీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. అయితే వీళ్ళకి వెపన్స్ అమ్మిన వ్యక్తులు ఎవరైతే జీకే వీధి, వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నారో వారిని కూడా పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. ఎవరికైనా సందేహం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.